ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో ఎవరి స్థానానికి గ్యారంటీ లేదు. ఒకప్పుడంటే ఆడినా, ఆడకపోయినా జట్టులో ఆటగాళ్లకు చాలా అవకాశాలు లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. విపరీతమైన కాంపిటీషన్ ఉన్న కారణంగా అత్యంత నిలకడగా ఆడితేనే జట్టులో ఉంటారు. లేకపోతే సెలెక్టర్లు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ఇటీవలే భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ను ఫామ్లో లేని కారణంగా జట్టు నుంచి తొలగించారు. అదే సమయంలో రెండేళ్లుగా భారత టీ20 జట్టులో స్థానం లేని శ్రేయాస్ అయ్యర్ టాప్ ఫామ్ లో ఉండడంతో ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అసలు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు కోల్పోయి కెరీర్ ముగిసిందనుకుంటే కిషాన్ చాలా వేగంగా భారత టీ20 వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. గత ఏడాది గిల్ కు అనూహ్యంగా టీ20 వైస్ కెప్టెన్సీ అప్పగించారు. కట్ చేస్తే ఫామ్ లో లేకపోవడంతో ఏడాది కాకుండానే వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి అసలు జట్టులో స్థానం లేకుండా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది కాలంగా భారత క్రికెట్ లో ఇలాంటి అనూహ్య మార్పులు చాలానే జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బుమ్రా మినహాయిస్తే జట్టులో ఎవరి స్థానానికి గ్యారంటీ లేదు. ఇండియన్ క్రికెట్ లో కేఎల్ రాహుల్ కు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఐపీఎల్ ముందు వరకు 2027 వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ కు వికెట్ కీపర్ గా ఫస్ట్ చాయిస్ అంటే ఎలాంటి సందేహం లేకుండా రాహుల్ పేరే వినిపించేది. కట్ చేస్తే ఇప్పుడు ఇషాన్ కిషన్ దూసుకొచ్చాడు. కొన్ని నెలల క్రితం ఇషాన్ కిషన్ ఇండియన్ క్రికెట్ లో అడుగు పెట్టడం అసాధ్యమనే కామెంట్స్ వినిపించాయి. కానీ డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టిన కిషాన్ టీ20 వరల్డ్ కప్ ముందు భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత ప్లేయింగ్ లెవెల్లో ఆడి దుమ్ము లేపడం, ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో చెలరేగా ఆడడం, భారత వన్డే జట్టులో స్థానం సంపాదించడం చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఇప్పుడు కిషాన్ ఏకంగా రాహుల్ స్థానానికే ఎసురు పెట్టేలా కనిపిస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇండియాకు తొలి వికెట్ కీపర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ స్థానాన్ని కిషాన్ రీప్లేస్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో భారత జట్టు 3 వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా తొలి 2 వన్డే మ్యాచ్లను గమనిస్తే కిషాన్, రాహుల్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కించుకున్నారు. కోహ్లీ లేకపోవడంతో ఈ ఇద్దరు వికెట్ కీపర్లకు అవకాశం దక్కింది. తొలి వన్డేలో ఇద్దరు అదరగొట్టారు. గిల్ తో కలిసి కిషాన్ కీలక భాగస్వామ్యాన్ని నిర్మిస్తే రాహుల్ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఆ తర్వాత జరిగిన రెండో వన్డేలో కూడా ఇద్దరు తుది జట్టులో ఆడారు. రెండో వన్డేలో కిషాన్ ఆట చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి దుమ్ము లేపాడు. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో తన విశ్వరూపాన్ని చూపించాడు. కిషాన్ బ్యాటింగ్ లోని పరిణితి ఆకట్టుకునేలా ఉంది. ఎందుకంటే హాఫ్ సెంచరీ చేయడానికి 52 బాల్స్ తీసుకున్న ఈ జార్ఖండ్ చిచ్చరు పిడుగు ఆ తర్వాత గేరు మార్చి శివాలెత్తాడు. తనలోని మరో యాంగిల్ చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ తర్వాత 50 నుంచి 100 పరుగులు చేరుకోవడానికి కేవలం 19 బంతులే తీసుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. సెంచరీ తర్వాత 7 బంతుల్లోనే 25 పరుగులు చేయడం విశేషం. 4వ స్థానంలో వచ్చి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఆడాలో కిషాన్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. ఇక ఇదే మ్యాచ్ లో రాహుల్ తొలి బంతిని డకౌట్ అయ్యాడు. ఏదో ఒక్క మ్యాచ్ లో కిషాన్ ఆధిపత్యం చూపించిన మాత్రాన రాహుల్ ను తక్కువ చేయలేం. కానీ కిషాన్ గట్టి పోటీ ఇస్తుండడంతో రాహుల్ ఇంకా గొప్పగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కిషాన్ ఓపెనింగ్ మాత్రమే కాదు, మిడిల్ ఆర్డర్ లోనూ అద్భుతంగా రాణిస్తాడు. దీంతో బ్యాకప్ ఓపెనర్ గా, బ్యాకప్ వికెట్ కీపర్ గా సెలెక్టర్లకు కిషాన్ ఫస్ట్ చాయిస్. ఆఫ్ఘనిస్తాన్ పై రెండో వన్డేలో 4వ స్థానంలోనే ఆడి సెంచరీతో వీరవిహారం చేశాడు. పైగా టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఈ రకంగా చూసుకుంటే రాహుల్ స్థానంలో ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చినా పెద్దగా ఆశ్చర్యం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా 16 నెలల సమయం ఉంది. రానున్న ఏడాదిలో ఇండియా ఎక్కువగా వన్డే మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. టీమ్ మేనేజ్మెంట్ కిషాన్ కు వీలైనన్ని ఎక్కువగా అవకాశాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఒకవేళ కిషాన్ నెక్స్ట్ లెవెల్లో రాణించి అదే సమయంలో రాహుల్ విఫలమైతే మెయిన్ వికెట్ కీపర్ గా కిషాన్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. మరి అనూహ్యంగా జట్టులోకి వచ్చిన కిషాన్ రాహుల్ కు స్థానానికి ఎంత గట్టి పోటీ ఇస్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.